ఇతడు అగ్నిలో నుండి తీసిన పొయ్యి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఇక్కడ అపవాదికి యెహోవా దూత, దేవుని దూత గద్దిస్తున్నట్టుగా మనము లేఖన భాగంలో గమనించగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఈ యొక్క సాతాను గద్దిస్తున్నాడు దేవుడు అంటే, వారిలో అన్ని మనిషికి నష్టాన్ని కలుగజేసే ఆలోచనలు తప్పితే మంచి చేసే ఆలోచన ఒకటి కూడా అతనిలో, సాతాను అనేవాడు అతనిలో కనపడదు. వాడేమో ఈ లోకంలో చాలా ఈజీగా తిరగగలడు. పరలోక రాజ్యంలో కూడా దేవుని దగ్గర అటు ఇటు తిరుగుతూ ఈజీగా తిరగగలడు. ఎందుకు అక్కడ తిరగగలిగే ఆ కెపాసిటీ లేక ఆ పవర్స్ దేవుడు ఇచ్చినాడంటే, ఈ లోకంలో వందే రాజ్యం, పరలోక రాజ్యంలో కూడా వాడు తిరుగుతాడు. వాడికి ఆ దారి తెలుసు, వాడికి ఆ రూట్ తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాడు కనుక, అక్కడ దేవుడిని నిరంతరం స్తుతిస్తున్న ఒక కెరూబు కనుక, ఒక మంచి ఆరాధన చేసే కెరూబు కనుక వానికి ఆ దారి, ఆ రూటు తెలుసు. ఇక్కడ తిరిగినంతసేపు ఇక్కడ ప్రజలను నాశనం చేస్తాడు. పరలోక రాజ్యంలో ఆల్రెడీ దేవదూతల్ని, ఆత్మస్వరూపులైనటువంటి దేవదూతలను నాశనం చేశాడు. వాడు నరహంతకుడు, ఆది నుండి వాడు నరహంతకుడు. దేవదూతలను నాశనం చేసినాడు, ఇక్కడ మనుషులను నాశనం చేసుకుంటాడు. వాడికి అదే పని. ఎందుకు వానికి దేవుని మీద ఇంత కోపం అంటే, మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాం. వాడు గర్వం పట్టిన వాడై, అందామును చూసి కూడా గర్వపడుతూ, లేక ప్రభువు అంతస్తు లేక ఆ మహిమను బట్టి కూడా గర్వపడుతూ, ఆయనైనా ఆ మహిమలో ఉండేది, నేను కూడా ఉండగలను, అందానికి తక్కువ, జ్ఞానానికి తక్కువ అని గర్వపడినాడు. ఆ సభ పర్వతం మీదకి నేను ఎక్కుదును, అక్కడ కూర్చుందును, అక్కడ దేవుడితో సమానంగా నేను ఉందును అని గర్వపడినందున ఆ ఆలోచన వచ్చింది అంతే. ఎక్కువ ఏడుగా అక్కడ పనికిరాదు ఆయన అనేసి దేవుడు త్రోసివేయడం మనము లేఖనంలో గమనించగలుగుతున్నాం. సరే, అక్కడి వాతావరణం మనకు తెలుసు. దేవుని గురించి అంతలా స్తుతించి మహిమపరిచే కెరూబుగా ఉంటూ పడదోయబడినాడు. ఎందు నిమిత్తం పడదోయబడినాడంటే, చెడ్డ ఆలోచనలు వానిలో స్టార్ట్ అయింది. దేవుని అంతటోనిగా ఉండాలని, వాడు మంచిగా ఉంటే దేవుని అంతటోనిగా పెట్టేవాడే. మనిషికి ఆ ధన్యత ఇస్తున్నాడు, ఆ ఆశీర్వాదం ఇస్తున్నాడు. నా సింహాసనం ఇస్తానన్నాడు మనిషికి. కానీ తొందరపడినాడు, ఆలోచన చెరుపుకున్నాడు. ఇచ్చిన యొక్క గౌరవాన్ని, ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వచ్చినాడు. కనుక ఎప్పుడైతే ప్రభు కన్నా నేను అక్కడ ఉండాలి, హెచ్చుగా ఉండాలని ఎప్పుడైతే ఆలోచనతో, అప్పుడు అని పడదోయడం, వాటితో పాటు మన దూతలను కూడా పడవేయడం, అనగా దేవదూతలే వీని మాటల ద్వారా, చెరుపు మాటల ద్వారా వీనికెళ్ళి సపోర్ట్ చేసి ఒక గొప్ప యుద్ధమే జరిగింది. మొత్తానికి పడదోయబడిన ఆత్మలుగా భూమి మీదకి పడిపోయినాడు. లేదా కొంతమందిని యొక్క పాతాళంలో, బిలంలో బంధించబడినారు. కాబట్టి అప్పుడు పడదోయబడిన ఈ యొక్క కెరూబు లేక ఈ సాతాను దేవుడు ఇచ్చిన ఆ అధికారం కావచ్చు, లేక ఆ వరం కావచ్చు, ఆ పవర్స్ కావచ్చు, రిటర్న్ తీసుకోలేదు దేవుడు. వారిని పడదోసినప్పటికీ వారి శక్తులను, వారికి ఇచ్చినటువంటి ఆ పవర్స్ను వెనక్కి తీసుకోలేదు దేవుడు. అంత గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు, లేక మన తండ్రి దేవుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు. వాడు చెడ్డోడని తెలిపిన, ఇంకా ఇక్కడ పనికిరాదు ఈ పరిశుద్ధ పట్టణంలో, ఈ పరలోక రాజ్యంలో త్రోసివేసినాడే, కానీ వాని శక్తులను రిటర్న్ తీసుకోకుండా, నిర్వీర్యం చేయకుండా వాని అలా పంపించేసాడు. అందుకే వాడు భూలోకంలో తిరుగుతాడు ఈజీగా, పరలోక రాజ్యంలో కూడా అటు ఇటు తిరుగుతుంటాడు. అందుకే యోబు భక్తుని పరిశీలించుటకు సాతానుని దేవుడే పలకరించి మాట్లాడి
పర్మిషన్ తీసుకొని ఏవు భక్తుల మీద నీ భక్తుడు కాదు ఈయన యోగులు నీ భక్తుడు కాదు అనిపించేలా నేను చేస్తానని వచ్చి దాంట్లో కూడా ఓడిపోయినట్టుగా మనం జీవ గ్రంథంలో చూడగలుగుతాం. కనుక ఈ ఏవైతే శక్తులు వరంగా ఇచ్చినాడో అవి ఆయన దేవుడు మళ్ళీ అతడిలో నుండి తీసివేయలేదు. కనుక వాడు అపవాది గాడు మళ్ళీ తిరిగి ఈజీగా పరలోక రాజ్యానికి తండ్రి దగ్గర కనపడతాడు, వినపడతాడు. అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకునే దేవుడు కాదు దేవుడు. కనుక అలాగూ వాడు పరలోక రాజ్యానికి భూమి మీద అంతా కూడా తిరుగుతూ ఉంటాడు. అందుకే ఇక్కడ గద్దించాడు మొదటిగా. యెరూషలేము పట్టణమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు ఎలాంటి వాడంటే సొగం కాలిన కొరువు వలె ఉన్నాడు. వీడు అందరినీ నరహంతకుడు. వీడు మొదటి నుండి ఎంతో మంది ఆత్మలను నాశనం చేసినటువంటి వాడు అని అక్కడ అపవాదిని గద్దించినట్టుగా మనం జీవ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి, ఇంకా ఈ గద్దింపు అనేది ఆ గద్దింపుకు లోబడినట్లయితే ఒక కెరూబుగానే అయ్యా ప్రభువా, ఒక ఆలోచన పుట్టి తప్పు చేసినా నన్ను క్షమించనంటే పడదోసిందే దేవుడు కాదు. కనుక ఆ యొక్క తప్పును తెలియపరిచి తప్పు దిద్దుకునే ఆలోచన లేదు కాబట్టి పడిదోయబడినాడు. చూడండి, అలాగే ఆయన గద్దింపుకు లోబడితే మనకు ఏం జరుగుతుంది, గద్దింపుకు లోబడకుంటే ఏం జరుగుతుంది అని కొన్ని మాటలు మనం పరిశీలించుకున్నాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపగా ప్రభువు నిన్ను గద్దించును గాక. మిఖాయేలు దూత యుద్ధసురుడు, యుద్ధంలో ప్రావీణుడు, యుద్ధము ఆయన జరిపించేవాడు. మిఖాయేలు దూత తలుచుకుంటే సాతాను చిత్తుగా ఓడించగలదు. కానీ ఏమంటున్నాడంటే నిన్ను ప్రభువే గద్దించును కాక. ఆ గద్దింపు కన్నా నీలో మార్పు వస్తుందేమో అని ఇక్కడ రెండవతులుగా మిఖాయేలు దూత గద్దించినట్టుగా, సాక్షాత్తు దేవుని దూత దేవుడే గద్దించినట్టుగా, మిఖాయేలు దూత గద్దించినట్టుగా మనం ఇక్కడ గ్రంథంలో చూడగలుగుతాం. అలాగే చూడండి, పాత నిబంధన గ్రంథంలో రాజులు, 2వ రాజులు కొన్ని మాటలు మనము పరిశీలిద్దామండి. 5వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 25, 26వ వచనం పరిశీలిద్దాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి గెహజీ, నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదని. ఇక్కడ వచ్చేసి ఎలీషా తన దాసుడైనటువంటి గెహజీని గద్దించుట మనం ఉంటాం. ధనం కోసము ఆశ కలిగి పోతున్నప్పుడు గెహజీ, నీ వెనక నా మనసు రాలేదా, లేక నా ఆత్మ రాలేదా అని గెహజీ పొరపాటు చేసినప్పుడు ఎలీషా గద్దిస్తాడు. బహుమానం కోసం లేక ధనం కోసం గెహజీ తొట్టిల్లినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. గద్దింపుకు లోబడుట చాలా మంచిది ప్రియమైన దేవుని సంఘం. అలాగే యోబు గ్రంథంలో యోబు భార్యను యోబు గద్దిస్తాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవించ తగదా అని. ఈ సంగతుల్లో ఏ విషయమును యోబు
నోటి మాటతోనైనా నువ్వు పాపం చేయలేదు. ఆస్తి ఎంత పోయింది, అంత పోయింది. అప్పుడు యోబు అంటున్నాడు భార్యతో, ఈ భార్య అయితే ఏమంటుంది, దేవుడిని దూషించి చచ్చిపోరు నాయన అని అన్నప్పుడు, అప్పుడు యోబు అంటున్నటువంటి విలువైన శక్తివంతమైన మాట, దేవుడు ఇన్ని మేలులు, ఇంత ఆస్తి, ఇంత పిల్లలు, ఇంత సంపద, పశు సంపద, ఇంత భూ సంపద అంతా ఇచ్చినప్పుడు, అది ఇచ్చినప్పుడు సంతోషంగా ఆనందించింది. కొన్ని శ్రమలు, ఇబ్బందులు, ఇంకులు పెడితే అది అనుభవించదు కదా, అది కూడా అనుభవించాలి కదా. ఆస్తి పాస్తులు ఇచ్చినప్పుడు అనుభవించింది, ఏమి లేనప్పుడు కూడా నీవు దేవుని త్రోసివేట ఎలా? అప్పుడు కూడా ఇది దేవుడే పెట్టింది కదా అని అనుభవించాలి, లేక స్వీకరించాలి అని మహాభక్తుడైనటువంటి యోబు భార్యకు బుద్ధి చెప్పుతూ గద్దిస్తాడు. గద్దింపు చాలా మనిషికి చాలా ముఖ్యము, చాలా అవసరము. గద్దింపు విన్నవారే బాగుపడతారు. ప్రియమైన దేవుని సంగమం, చూడండి, గద్దింపు వింటే మనకేమవుతుంది, వినకపోతే ఏమవుతుంది అనేది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చాలా పలు వాక్యాలు మనకు వ్రాయబడుతూ వచ్చినాయి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము, కొన్ని మాటలు త్వరగా ఊహించుకుందాము, చూస్తామండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం. మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణం ముందు. గద్దింపు అనేది మనిషిని రక్షణ వైపు లాగుతుంది. ప్రతి గద్దింపు రక్షణ వైపు లాగుతుంది. దేవుని సంబంధమైన ప్రతి మాట, ప్రతి గద్దింపు రక్షణ కవచం. మార్గం విడిచిన వానికి, ఆ దేవుని మార్గము లేక దేవుని మాట వినకుండా ఆ మార్గం విడిచిన వానికి శిక్ష పడుతుంది, కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించు వారు, గద్దింపు ఎవరైతే ద్వేషిస్తారో వారికి ఏమవుతుందంట, మరణం ఏంటంటే పాపము, పాప ఫలితమే మరణం. కనుక గద్దింపు వినకున్నట్లయితే మనము మరణము కొని తెచ్చుకున్నట్లు. గద్దింపు వినినట్లయితే మనము ఎలా ఉంటామో బైబిల్ చెప్తూ ఉంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 18 వచనము మాట చదువుతుంది. శిక్షను ఉపేక్షించు వానికి అవమానము, దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. గద్దింపు లక్ష్య పెడితే, వింటే ఘనత నొందుతారంట. తండ్రి ఎన్నోసార్లు ఎంతోమంది భక్తులను కానివ్వచ్చు, ప్రతి మనిషిని కానివ్వచ్చు, వాక్యంతో గద్దిస్తూ ఉంటాడు దేవుడు, లేక భక్తురాలు. అది వింటేనక ఆ మాట, ఆ గద్దింపు లక్ష్య పెడితే, వింటే ఘనత ఉంటారు, వాళ్ళే బాగుపడతారు, రక్షింపబడతారు. కనుక గద్దింపు ఉంటే మనము రక్షింపబడతాము, ఘనత నొందబడతాము. ప్రియమైన దేవుని సంగమం, అదే 32వ వచనం కూడా మనము చదువుకున్నామండి. 15వ అధ్యాయము సామెతల గ్రంథము 32వ వచనం. శిక్ష నొందని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. గద్దింపు వింటే, దేవుని గద్దింపు లేక భక్తుల గద్దింపు, లేక ఒక సువార్థికుని గద్దింపు, ఒక సంఘ కాపరి గద్దింపు మంచిది. మేలు కోరి స్నేహితుడు గాయం చేసైనా మేలు కోరి స్నేహితుడు కొన్ని విషయాలు చెప్తాడు. అదే అపవాదిగాడైతే ముద్దులు పెట్టి మరి చేసి వారిని నాశనం చేస్తాడు. గాయమైన చేసి మంచి నడతలకి నడిపిస్తాడు. అపవాది అయితే మంచి మాటలు చెప్పి నరకానికి పాత్రని చేస్తాడు. అందుకే అపవాది గారు ఫస్ట్ దేవుడు గద్దించాడు, అలాగే మికాయేలు దూత గద్దిస్తూ వచ్చింది. ఎలీషా గెహజీని గద్దించాడు, యేహూ భార్యను గద్దించాడు. ఈ గద్దింపు ఎందుకంటే వాళ్ళు వినట్లా, దేవుని వాక్యానికి భయపడట్లా. ఇది సత్యము, ఇది సర్వసత్యము, లేక ఇది క్రీస్తు మార్గం అని చెప్పినప్పుడు వినట్లా.
ఒక తండ్రి కుమారులను లేక కుమార్తెను శిక్షిస్తాడు, గద్దిస్తాడు బుద్ధి చెప్పుటకు. కానీ విననప్పుడు వాళ్ళు ప్రయోజకులు కాలేరు. ప్రయోజకులు ఏదో ఉద్యోగం వచ్చినా, ఏదో ఆస్తిపాస్తులు పెరిగినా ఇది కాదు. చనిపోయినప్పుడు తెలుస్తుంది అసలైన గుర్తింపు లేక అసలైన నిజ స్వరూపం. ఆస్తి సంపాదిస్తే ఏమొస్తుంది? వాని పిల్లలు కొన్ని రోజులు అనుభవిస్తారు అంతే. నిజాయితీ, సత్యము, నీతి, నిజాయితీ, యథార్థత, పవిత్రత ఇవి కలిగి ఉంటే అది మంచి పేరు. వెండి బంగారముల కన్నా మంచి పేరు విన్నాను. బైబిల్ వాక్యమే మనకు తెలియపరిచినటువంటి సత్యం. వెండి బంగారముల కన్నా మంచి పేరు. సుగంధ ద్రవ్యముల కన్నా మంచి పేరు విన్నాం. ఈ మంచి పేరు రావాలంటే మనం దేవుడి వాక్యం మీద లక్ష్య పెట్టాలి. పెద్దలు గద్దించి బుద్ధి చెప్పినప్పుడు లోపడాలి. శిక్షకు అది అంగీకరించాలి. శిక్ష అంటే నేను చెప్పను. కనుక దేవుని మాట విన్నట్లయితే మనకేమవుతుందంట, తన ప్రాణమును తునీకరించును, గద్దింపును వినువాడు వివేకీయము. అదే గద్దింపు వినకుంటే వాడు మరణముకు పాత్రుడవుతాడు. ప్రియమైన దేవుని సంగమం. అలాగే చూడండి, అదే సామెతల 12:1 ఒక మాట మనం చూస్తాము. ఏమని చెప్తుంది దేవుని వాక్యం అంటే, గద్దింపు వినకుంటే, మాట వినకుంటే ఏమని చెప్తుంది? శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును, ప్రేమించువాడు గద్దింపును అసహించుకొని వాడు పశుప్రాయుడు. జ్ఞానము లేక ఈ గద్దింపు, శిక్షను ప్రేమించాలా, జ్ఞానమును ప్రేమించాలి. దేవుని గద్దింపును ప్రేమించిన వాడు మంచివాడు అవుతాడు. కానీ ఆ మూడింటిని విననటువంటి వాడు, అసహించుకుని వాడు ఏమవుతాడంట? పశుప్రాయుడు. వాడు మనిషికి మాట, పశువుకి దెబ్బలు పడినా కూడా మనిషి వినే పరిస్థితుల్లో లేదు. ఒక్కొక్కసారి రోడ్లో మనం వెళ్తుంటే పశువులను చూసి ఒక్కొక్కసారి కొన్ని పశువులు ఒక్కొక్కసారి క్రమంలో పోతాయి. కానీ మనుషులు నడి రోడ్లో అట్లే ఫోన్లు పెట్టుకొని అట్లే మాట్లాడుతుంటారు. పశువుల కన్నా హీనంగా రోడ్డు సెంటర్లో నిలబడి మాట్లాడుతుంటారు. పశుప్రాయులు మేలు ఒక్కొక్కసారి. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లల, దేవుని ఆలోచన ఉంటున్నటువంటి యథార్థవంతులైన, నీతివంతులైన పిల్లల, శిక్షను ప్రేమించాలి, జ్ఞానమును ప్రేమించాలి, దేవుని గద్దింపును ప్రేమించాలి. అసహించుకోనకూడదు. అసహించుకుంటే, దేవుని గద్దింపును అసహించుకుంటే మనకు శిక్ష, మనం పశుప్రాయులం అయిపోతాం, జంతువులం అయిపోతాం. అలాగే దేవుని మాట వినుకుంటే మనం ఇంకా ఏమవుతాము? అదే సాయంత్రం 10:17 మాట చూడండి. 10:17 వచనంలో, ఉపదేశము అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. దేవుని మాట వింటే, లేక పెద్దల మాట వింటే, లేక సంఘ కాపరి మాట వింటే, సంఘ పెద్ద మాట వింటే, వీళ్ళు వాళ్ళకేమో ఆస్తి వస్తుందని చెప్పరు, లేక వాళ్ళకి ఏదో లాభం వస్తుందని చెప్పరు. కన్నుల ముందు కొన్ని క్రియలు, క్రమం లేని క్రియలు చూసినప్పుడు ఒక పెద్దగా, ఒక దేవుని పని చేసే బిడ్డలుగా కొన్ని చెప్తారు. కొందరికి చెప్పాలనిపిస్తుంది, కొందరికైతే అప్పుడు చెప్పరంగా కూడా అవసరం లేదు. అలాంటి పిల్లలు కూడా ఉంటారు. కొంతమంది వినే పిల్లలకు చెప్పాలని ఆశపడతారు. వినని పిల్లలకు అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పరు కూడా. వినే పిల్లలకు దగ్గర పిలుచుకొని, ఇది క్రమం కాదురా చిన్నవాడా, పెద్దవాడా, ఇది క్రమం కాదు, ఇది పద్ధతి కాదు నాయనా, ఇది మారిపోయేవాడు చెప్తా. అప్పుడు మనము
అంగీకరిస్తే, ఆ గద్దింపుకు అంగీకరిస్తే మనం బాగుపడతాం, మన ఆత్మలు రక్షించబడతాయి. మనము ఎప్పటికైనా బాగుపడే లక్షణాలు మనలో ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే ఈ దేవుని ఉపదేశం కానీ, దేవుని ఆలోచన చెప్పే పిల్లలు చెప్తూ ఉంటారు కదా, దేవుని బిడ్డలు చెప్పే ఆలోచనలు మనం ఎప్పుడైతే పెడచెవిన పెడతామో, వినమో, అప్పుడు మన త్రోవలన్నీ తప్పిపోతాయి. వంకర టింకర త్రోవలు అయిపోతాయి. అంటే సాతాను కానీ వంకర టింకర ఆలోచనలోకి వెళ్ళిపోతాం. స్ట్రైట్గా సరి అయిన దారి, సరి అయిన క్రీస్తు దారి, సరి అయిన మార్గము లేకి నడవకుండా, జీవ మార్గమైన ఆ మార్గంలో నడవకుండా వంకర టింకర సాతానుకు సంబంధించిన దారిలోకి వెళ్ళినప్పుడు మనకు రక్షణ కోల్పోయి నిత్య నరకాగ్ని పాలవుతాం. ఎందుకంటే జీవితం సరిగా ఉండదు, ఆలోచన విధానం సరిగా ఉండదు. ఇలా అపవాదికి చోటిచ్చి అపవాది గాని పిల్లలమై అపవాది గాని కోసం తయారు చేసిన నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారు అవుతాం. కనుక దేవుని గద్దింపు, దేవుని బిడ్డల గద్దింపు, దైవ భక్తుల గద్దింపు, పెద్ద మనుషుల గద్దింపు వినాలి, గద్దింపుకు లోబడాలి. వాళ్ళు శిక్షించినప్పుడు అనుభవించు, అంత కఠినంగానే శిక్షించాలి. దేవుని శిక్షలో పెంచమని బైబిల్ చెప్తుంది. దేవుని శిక్షలో బెత్తము వాడమని చెప్పింది బైబిల్ గ్రంథం. ఎవరితో బెత్తం వాడమని చెప్పింది? పిల్లల విషయంలో తల్లిదండ్రులు బెత్తము వాడమని చెప్పింది. వాడకుండా ఉంటే వాడు పాడైపోతాడు. వారి ఆత్మను నరకానికి వదిలేసిన వారు మీరే. తల్లిదండ్రులుగా మొట్టమొదటి గురువులైనా మొట్టమొదటి వారు అయినటువంటి మీరే వారి ఆత్మలను నరకానికి వదిలేసిన వారు మీరే కారకులు అవుతారు. కనుక బెత్తము వాడకుంటే పిల్లల్ని నిత్య నరకానికి పంపించినట్టే. బెత్తము ఖచ్చితంగా వాడమనే మనకు బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని పిల్లల, ఈ గద్దింపుకు లోబడినటువంటి వాడు ఎలాంటి వాడు అంటే, అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనమే ఒక మాట చూస్తాం చూడండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడును. శిక్షించిన వాడు తండ్రి, మన పరలోకము తండ్రి సంఘం అనే ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి మనిషిని ఆయన గద్దిస్తాడు. సార్వత్రిక సంఘాలన్నింటినీ, ప్రతి బిడ్డను, మనిషిగా పుట్టిన ప్రతి బిడ్డను, ఆడమగ తేడా ఎవరు ఆయన ప్రతి మనిషిని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఆ శిక్షను అనుభవించిన వాడు, అంగీకరించిన వాడు జ్ఞానం గలవాడవును. అది అంగీకరించుకుంటే ఏమవుతాడంటే అపహాసకుడు గద్దింపుకు లోబడడు. ఈ పనికి మానవుడు ఉంటాడు, ఏదైనా గద్దిస్తే సిగిరించుకొని వెటకాలంతో వెళ్ళిపోయేవాడు ఉంటాడు. వాడు లోబడడు. కనుక వాడు నిత్య నరకానికి ఆత్మ వెళ్ళవలసి వస్తుంది. నిజంగా టీచర్లు, మేము చిన్నప్పుడు టీచర్లు చెప్పేవారు, నాయన నీకు చదువు రాకునే బాధ లేదు, క్రమశిక్షణ నేర్చుకోరా నాయన, ముందు అది నేర్చుకోరా నాయన, ముందుగా ఏదో ఒక పని చేసుకొని బతుకుతావు. నీకేమి గవర్నమెంట్ ఉద్యోగాలే, ఈ ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు రావాల్సిన పని. క్రమశిక్షణ అది ఉంటే ఏడాది బతుకుతావు. నిజంగా చెప్పే టీచర్లను చూశాను, నాకు చెప్పిన టీచర్లు. క్రమశిక్షణ అంత మంచిది. చదువేముంది, ఎందుకు పనికి రాని వాడిని కూడా దేవుడు వాడుకుంటాడు. ఆయన పనిలో వాడుకుంటాడు. ఆయన ఆశీర్వదిస్తే ఎంత హెచ్చు స్థితిలోకైనా వెళ్ళగలుగుతాడు. కష్టాన్ని నమ్ముకొని నిజాయితీగా పనిచేస్తే ఎంత హెచ్చు స్థితిలోకైనా వెళ్తారు. టీలు అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు. కష్టం నమ్ముకొని నిజాయితీగా యథార్థతగా బ్రతుకుతే. కనుక ఈ అపహాసకుడు గద్దింపుకు లోబడడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన వాడు. శిక్షిస్తేనే జ్ఞానము అని బైబిల్ మనకు చెప్తుంది. బెత్తము వాడితేనే వారి ఆత్మను కాపాడగలిగిన వారం అవుతాము. ఒక తల్లిదండ్రులను కానీ బైబిల్ మనకు చక్కగా వివరించింది. ప్రియమైన దేవుని విజ్ఞానం
విసుగక మనము దేవుని గద్దింపునకు లోపడాలి. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము ఒక మాట మనం చదువుదాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. మన పాదం ఎప్పుడునూ తొట్టిల్లదంట ప్రియమైన దేవుని సంగమం. చూడండి మరొక మాట, అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనము. నా గద్దింపు విని తిరుగుడి. దేవుడు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశము మీకు తెలిపెదను. నేను ఏమై ఉన్న దేవుడినో నా వైపు తిరగండి, గద్దింపు వినండి. ఫస్ట్ గద్దింపు విని నా వైపు తిరగండి. నేను ఏమై ఉన్న దేవుడినో, నేను ఎలాంటి వాడినో, నా గుణగణ లక్షణాలు ఎలాంటివో, నేను మంచివాడినా చెడ్డవాడినా, లేక యెహోవా ఉత్తముడని రుచి చూచే ఎరుగునను, నేను ఎలాంటి వాడనో నేను తెలియపరుస్తానని ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక గద్దింపు విని తిరగండి, ఆలకించండి, నా ఆత్మ మీకు కుమ్మరిస్తాను, నా ఆత్మ సహాయం కూడా మీకు ఇస్తాను, నా ఉపదేశము మీకు తెలుపుదును, నా ఆలోచన విధానాన్ని, నా సంకల్పాన్ని, నా సత్యాన్ని, సర్వసత్యమైన క్రైస్తును అన్నిటినీ మీకు తెలియపరుస్తాను. నా మాట వినండి, గద్దింపు వినండి, లోబడండి, ప్రేమించండి, సత్యాన్ని ప్రేమించండి. కనుక ప్రియమైన దేవుని సంగమా, బైబిల్ వాక్యం తెలియపరుస్తుంది. చూడండి ఏమని తెలియపరుస్తుందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము మాట మనము చదవగలిగితే చూడండి. ఇతరులు భయపడు నిమిత్తము, ఏరే వాళ్ళు భయపడు నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. ఈ కాలంలో ఈ మాటది దేవుని వాక్యము, ఈ దేవుని ఆలోచన విధానము ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పినట్లయితే ఈ వాక్యము అపార్థం చేసుకుంటారు, అపహాసకులుగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇతరులు ఎదుటంట వారు చేస్తున్నటువంటి తప్పును తెలియజెప్పి అందరి ఎదుట గద్దించు అని చెప్తుంది వాక్యం. అందరి ఎదుట గద్దించు, వారి తప్పును చెప్పి అందరి ఎదుట గద్దిస్తే ఇప్పుడు ఉన్నటువంటి జనం ఊరుకుంటారా? కానీ పెద్దలు అందరికీ అయితే చెప్పరు కదా, ఇందాక అనుకున్నట్టు వినేవారికి చెప్తారు. పనికిమాల జనాంగానికి, అపహాసకులకు, అనీతిమంతులకు, పనికిమాల జనానికి అయితే చెప్పని పరిస్థితి. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పగలుగుతారు. తప్పు చేసినది తను అర్థం చేసుకుంటాడు. ఇదిగో నేను కాదు మాట్లాడేది, దేవుడే మాట్లాడుతున్నాడు అనుకో ఒక మాట. అర్థం చేసుకుంటాడనే ఆ భావము, ఆ ఆలోచన ఉన్న వాళ్ళు చెప్పేస్తారు, కానీ అందరికీ అయితే చెప్పలేము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించుము. అందరి ఎదుట గద్దించాలి. గద్దించుము, బుద్ధి చెప్పుము, సత్యాన్ని నేర్పించుమని బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఏం చేయాలంట? గద్దించాలా, బుద్ధి చెప్పాలా, సత్యాన్ని తెలియపరచాలి. వినేవారికి మాత్రమే సుమా, వినని వారికి ఇది దేవుడే చూసుకుంటాడంట. దేవుడే ఏదైనా ఆయన వేయగలుగుతూ వస్తుంది. మనుషులు ఏం చేసినది దేవుని మీదే తిరగబడతారు. కని పెంచి నా పిల్లలు చూడు నా మీదే తిరగబడినానని దేవుడే చెప్పినాడు. కని పెంచి జీవం ఇచ్చిన సొంత చేతులతో భూమి మీద అడుగు పెట్టేలా చేస్తే నా మీద తిరగబడుతున్నారని దేవుడే చెప్పినప్పుడు ఇంకా మనుషుల మీద మామూలు ఉంటారా? కనుక కొన్ని విషయాలు దేవుడే చూసుకుంటాడు. అన్ని విషయాలు మనము చెప్పేదానికి అయితే అవ్వదు, కానీ దేవుడే కొన్ని చూసుకొని బుద్ధి జ్ఞానం దేవుడే నేర్పుతాడు. చివరిగా ఒక మాట మనం చూసుకున్నాం, దేవుని అమూల్యమైనటువంటి మాట. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా,
నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం ఇవ్వకుండా నేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయినా దేవుడు మాట్లాడుతున్నాడండి. నేను వచ్చినప్పుడు ఎవరు లేకపోవడం ఏంటి? నేను పిలిచినప్పుడు ఎవరు ఉత్తరం ఇవ్వడం ఏంటి? నా చెయ్యి అంత విమోచింపలేనంత కొరచ, అంత పొట్టి చెయ్యనది, అంత చిన్న చెయ్యనది అంటున్నాడు దేవుడు. అంత కొరచాయన, అంత చిన్న చెయ్యన నా చెయ్యి విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కప్పుకొట్టి దాహం చేత చచ్చిపోవు. నేనంటే భయం లేదా మీకు? సముద్రాన్ని సైతం ఎండిపోయేలా చేయగలిగిన శక్తివంతమైన దేవుడును నేను. ఎడారిలో జీవజల బుగ్గలు పుట్టించగల శక్తివంతుడిని, సమర్థుడిని నేను. నా మాటకు, నా గద్దింపుకు ఎందుకు మీరు భయపడరు, లోబడరు? సముద్రాన్ని చుట్టూ ఇసుక వేసి ఆపగలిగిన సమర్థుడను నేను అంటాడు ప్రభువు. మనము కాంక్రీట్ వేసి చేసినా కూడా నీళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతుంటాయి. కానీ ప్రభు సముద్రాన్ని చుట్టూ ఇసుక రాళ్ళతోనే అట్లా ఆపేస్తున్నాడు. అంతేందుకు ఈ భూమి అంతా కూడా ఆకాశంలో శూన్యంలో వేలాడదీయబడింది. ఏ ఆధారం లేకుండా ఇది వేలాడదీయబడింది. ఈ భూమి మనం నిలిచి ఉన్నటువంటి భూమి. ఆయన అద్భుతాలు ఒక్కటి చాలు. మనిషి దేవుని శక్తిని తెలుసుకున్నటకు ఒక్క అద్భుతం చాలు. అన్ని అవసరం ఒక్కటి గుర్తిస్తే చాలు, మన జీవితం ధన్యమైపోతుంది, క్రీస్తులోకి లాగేస్తుంది. క్రీస్తు పరిశుద్ధ ఆత్మ దేవుని, మన తండ్రి ప్రేమను రుచి చూసి, ఆయన నిజమే రుచి చూసి ఎరుగుతున్నాను, నిజమైన దేవుడు ఈయనే, అతి పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యమును స్థాపించుటకు పుట్టినటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభు అని నీ ఆత్మ నీకు ఘోషించి చెప్తూ ఉంటుంది. ఇంత శక్తి గలవాలని నా మాట వినరా మీరు? సముద్రాలు ఎండ చేస్తానయ్యా నేను. ఎడారిలో నీళ్లను ఏమని చెప్తుంది ఇక్కడ వాక్యము? సముద్రము ఎండబెట్టేది నదులను ఎడారిలో పారచేయను. ఎడారిలో నదులను పారచేసేలా చేయగలిగిన సమర్థుడైన శక్తివంతుడైన దేవుడు నేను. ఎడారిలో నీరు పుట్టించగలను, సముద్రాన్ని ఎండిపోజేయగలను, ఎండిన నెలగా మనసుని అవతలికి యువతలికి దాటిపోగలను అని చేసి చూపించినాడు యేసుక్రీస్తు ప్రభు. అంత శక్తి గలని దేవుని గద్దింపు మీరు ఎందుకు వినలేనా? ఎందుకు నా మాట అంత చిన్నదిగా మీకు కనపడుతుంది? నా చేయి అంత చిన్నదా? నాకు అంత కురచగా అంత చిన్న చెయ్య నాది. చాలా శక్తి కలిగిన చెయ్యబ్బా నాది, చాలా బలం గల చెయ్యి. నమ్మాలి మీరు, విశ్వసించాలి మీరు. నా మహిమను రుచి చూడాలి మీరు. ఇక్కడే ఉంది మహిమ. పరలోక రాజ్యములో కృప వెంబడి కృపనిచ్చే దేవుడు మహిమ నుండి అధిక మహిమలో, అనగా ప్రభువు దగ్గరే ఉండే ఆ మహిమ పట్టణాన్ని మీకు ఇవ్వబోతున్న దేవుడు చాలా శక్తిమంతుడు అని దేవుడు ప్రతి నేత్ర భాగాల్లో ఆయన ప్రత్యక్షతను కనపరుచుకుంటూనే ఉన్నాడు. ఏమైనా దేవుని పిల్లల, ఇంత శక్తి కలిగిన దేవుని గద్దింపుకు మనం లోపడాలి. భక్తులు గద్దించినారు, తప్పు చేసినప్పుడు గద్దిస్తూ వచ్చినారు భక్తులు. ఒక ఏబు భార్యను గద్దించాడు, ఒక ఏలియా గెహజీని గద్దించాడు, అలాగే సాతానును దేవుడు గద్దించాడు, మికాయేలు దూత గద్దించింది. తప్పు చేసినప్పుడల్లా గద్దిస్తూ వచ్చినారు. వాళ్ళు వినకపోవడం వల్ల నిత్య నాశనానికి గురవుతూ వచ్చినారు. ఇదంతా మాదిరి మనకు చూపిస్తూ వస్తున్నాడు. పాత నిబంధనలో మనకు మాదిరి చూపిస్తూ వచ్చినాడు. ప్రతి విషయంలో మనకు మాదిరి దేవుడు అనుభవపూర్వకంగా మనకు చూపిస్తూ తెలియపరుస్తూ వచ్చినాడు. కనుక అంత శక్తి కలిగిన దేవుని ఆలోచన విధానాన్ని గుర్తించి గౌరవించి ఆయన గద్దింపుకు లోపడాలని తెలియపరుస్తుంది. దేవుడి కొద్ది మాటలను దీవించుగాక. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రభాస్కరాలు అవును తండ్రి.